భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర బీఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా జగిత్యాల పట్టణంలో తహసీల్ చౌరస్తా వద్ద సాయంత్రం 5 గంటలకు భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షుడు కొక్కు గంగాధర ఆధ్వర్యంలో సంబరాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జగిత్యాల పట్టణ బీజేపీ నాయకులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, నాయకురాలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారనడానికి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు భారతీయ జనతా వైపు చూస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతోటే అభివృద్ధి సాధ్యమవుతుంది. అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో ప్రజలందరూ భారతీయ జనతా వైపు చూస్తున్నారు. దీనికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈరోజు రిజల్ట్లో మహారాష్ట్రలో అన్ని మున్సిపల్ కైవసం చేసుకోవడం చాలా సంతోషకరం. భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున మహారాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి అభివందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్ర, ముంబై బీజేపీ శివసేన కూటమి, ఏకనాథ్ షిండే కూటమి 115 సీట్లు కైవసం చేసుకొని ముంబై మున్సిపల్ను కాషాయ జెండా ఎగిరేసినటువంటి ఏకనాథ్ షిండే గారికి, ఫడ్నవీస్ గారికి, మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాక ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. మరి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏవైతే మిగిలిన రాష్ట్రాలు కూడా కర్ణాటక కానీ రేపు పశ్చిమ బెంగాల్ దీది కానీ తర్వాత తెలంగాణ కూడా కైవసం చేసుకుంటుంది. మరి విశ్వగురువుగా
ఏదైతే మోడీ కళలు కన్నాడో అది వచ్చే ఎంపీ ఎలక్షన్ లోపల వచ్చే ఎన్నికల లోపల దానికి నిదర్శనమే ఈ మున్సిపల్ విజయము. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూస్తుండ్రు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల వారు చూస్తుండ్రు. మరి ఈరోజు మోడీ నాయకత్వం లోపల ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. అలాగే దేశం సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని ఎన్నుకందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ లోపల కూడా వచ్చే ఎలక్షన్ లోపల కానీ, ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపల కానీ, ఎంపీటీస్ కానీ, జడ్పీటీస్ కూడా జైత్యాల గడ్డపై కూడా కాషాయ జెండా ఎగరేస్తారని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొన్నటికి మొన్న కేరళలో తిరువనంతపురం మున్సిపల్ ఎలా కైవసం చేసుకున్నామో అలా చూస్తే ఈరోజు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కలిసి 227 సీట్లున్న స్థానంలో 130 స్థానాలు గెలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునే దిశగా మేము చేయవలసిందిగా చేస్తున్నాము. అలాగే జగిత్యాల మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా కైవసం చేయడం, ఖచ్చితంగా ఎగరవేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కైవసం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాక ఇప్పుడు ఏదైతే మన ఈరోజు జరిగిన మహారాష్ట్ర పురపాలక సంఘంలో పురపాలక ఎన్నికల్లో విజయకేతనం ఎగరడం చాలా సంతోషం తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ